హలో హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను ధనస్సు డ్రాయింగ్ ఏ విధంగా వేయచ్చో చూపిస్తున్నాను. దశరథ మహారాజు నలుగురు కుమారుల్లో ఒకరైన శ్రీరాముడు ఒకడు. అయోధ్యని ఏలిన ఉత్తమ పరిపాలకుడుగా మన శ్రీరాముడు పేరుగాంచాడు. ఏకపత్నుడుగా కూడా శ్రీరాముణ్ణి పిలుస్తారు. తన రాజ్యానికి రామరాజ్యం అనే పేరు కూడా ఉంది. జనక మహారాజు తన కుమార్తె కొరకు స్వయంవరం ఏర్పాటు చేసి ఆ స్వయంవరంలో శివధనుర్భంగం ఎవరు చేస్తారో వారికి తన కుమార్తెను సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు. ఆ సభలో అతిరథ మహారథులు, బలశాలులు, మహారాజులు వంటి వారు సైతం శివధనుసును ఎత్తుపెట్టలేకపోయారు. అటువంటి సమయంలో విశ్వామిత్రునితో కలిసి వెళ్ళిన మన శ్రీరాముడు శివధనుసును విరిచి సీతాదేవిని భార్యగా పొందాడు. అంతటి ప్రాముఖ్యత గల వివాహానికి కారణమైనది ఈ ధనుసు. అంతేకాదండి, శ్రీరాముడు వనవాసం చేసేటప్పుడు లంకాసురుడు అయిన రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొని పోయినప్పుడు హనుమంతుడి సహాయంతో సీత జాడను తెలుసుకొని విభీషణుడి ద్వారా రావణుడు మరణ రహస్యం తెలుసుకొని రామబాణం వదిలి లంకాసురుడిని మృత్యువు గావించాడు. అంతటి మహావీరుడు మన శ్రీరాముడు. ధనుషాకారంలో ఒక ఆలయం ఉందండి. అది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ధనుసు ఆకారంలో రామనారాయణ మందిరం కలదు. ఆ ఆలయంలో రామాయణంలో గల ఘట్టాలన్నీ విగ్రహ రూపంలో చాలా ముచ్చటగా కనువిందుగా అందంగా చిత్రీకరించి ఉంటాయి. ఆ విగ్రహాలను చూస్తున్నప్పుడు రామాయణంలో గల ఘట్టాలన్నీ మన కనుల ముందు చాలా కనుల విందులుగా తిలకింపచేస్తాయి. అంతేకాదండి, అక్కడ పెద్ద ఎత్తున ఆంజనేయస్వామి విగ్రహం చాలా బాగుంటుంది. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. రాత్రిపూట ఆ మందిరం లైటింగ్స్తో చాలా ముచ్చటగా అందంగా కలర్ఫుల్గా సూపర్గా ఉంటుందండి. మీకు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళండి. విజయనగరం జిల్లాలో ఉన్న రామనారాయణ మందిరానికి ఖచ్చితంగా వెళ్ళండి. ఈ శ్రీరామనవమి రోజు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదండి. ఇంకా డ్రాయింగ్లోకి వచ్చేస్తే ధనుసు సమానంగా సౌష్ఠవంగా రావాలంటే స్కేలు కొలతల ద్వారా గీసుకున్నట్లయితే డ్రాయింగ్ చాలా బాగా వస్తుందండి. నీట్గా కనిపిస్తుంది. సమానంగా సౌష్ఠవంగా కూడా బాగుంటుంది. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఈరోజు మా ఊరిలో సీతారామ కళ్యాణం చాలా బాగా జరిగింది. ఎంతోమంది ప్రజలు ఈ కళ్యాణాన్ని చాలా సంతోషంగా వీక్షించడం జరిగింది. అంతేకాదండి, సీతారాములు విగ్రహాలు ఊరేగింపు చాలా ఘనంగా మా ఊరిలో జరిగిందండి. అన్న సంతర్పణ కూడా పెట్టారు. అది కూడా చాలా విజయవంతంగా జరిగింది. ప్రతి బుధవారం శనివారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన డ్రాయింగ్ అయితే పూర్తిగా వస్తుందండి. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై సీతారాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.